అలాగే కొన్నిసార్లు ముసురు పెడుతుంది, అంటే వరుసగా 4-5 రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడి నీళ్లు ఆగే పరిస్థితి కనబడుతుంది. ఈ రెండింటి పరిస్థితి మూలంగా ఏంటంటే మనకు అపరాలు సాగు చేసే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దీనివల్ల మొక్కలు ఎండిపోయి చనిపోతుంటాయి. ఈ చనిపోవడంతో మొక్కల సాంద్రత గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి ఇట్లా అధిక వర్షాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అపరాలు సాగు చేసే రైతులు ఖచ్చితంగా ఎత్తైన నారుమడులు మడుల పద్ధతిలో విత్తుకోవాలి. అంటే రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ అని చెప్తాం. అంటే బోధశాల పద్ధతి అని తెలుగులో చెప్తాం. ఈ బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. బోధ అంచులకు మనం విత్తనాన్ని పెట్టుకోవాలి. తద్వారా ఎక్సెస్ వర్షం, అధిక వర్షం ఏదైతే వస్తుందో అవి ఆ బోధే అంచు నుంచి కాలువలో పడి ఉంటుంది. కాబట్టి మనకు మొక్క రూట్ జోన్ దగ్గర అక్కడ నీళ్ళు నిలబడే కాబట్టి మొక్క చనిపోకుండా ఉంటుంది. ఇది ప్రధానమైన అంశం. రెండవది, ఇంకా పెసర, మినుము లాంటి పంటలకైతే గొడ్డు కాలువలు తీసుకోవాలి. అంటే పొలం చుట్టూ పడ్డ వర్షం ఇమ్మీడియట్గా ఇంకిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టు గొడ్డు కాలువలు కూడా తీసుకోవడం ద్వారా అధిక వర్షపాతం మన పొలంలో, ప్రధాన పొలంలో పంట మొదలలో నిలబడకుండా చూసుకోవడం ద్వారా మనము అధిక ముప్పు వర్షపాతం నుంచి పంటలను సేవ్ చేసుకోవచ్చు.